హాయ్ అండి, నేను రాజ్యం. చూడండి, మన కోడ్ అయితే 12 గుడ్లు వేసాను అనమాట. 12 గుడ్లు వేస్తే 10 చేసింది. అంటే ఈ మధ్యన బాగా వానలు పట్టినాయి అనమాట. మాకు అప్పుడే 15 రోజుల నుంచి కొంచెం కూల్ అయిపోయింది వాతావరణం అంతా. పగబగా ఎండలు అట్లంతా లేవు. ఇంకా అంతకుముందు చేసినవి 4, 5 చేసినవి కూడా ఇప్పుడు చూడండి 12కి 10 చేసింది అనమాట. నాకు తెలిసి ఇంకా పర్లేదు, చేస్తాయిలే అని అనుకుంటున్నాను. అదే మనం వేసే విధానాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది అనమాట. మనం వేపాకు, తంగేడాకు, అసలు తంగేడైతే ఇంకా అసలు తంగేడాకుతో వేస్తే చాలా బాగా చేస్తాయి పిల్లలు. ఆ చల్లదనం అనేది వాటికి ఉంటుంది అనమాట. ఆ ఆకులోంచి వచ్చే చల్లదనం అనేది ఎండిపోయాక కూడా తంగేడాకు అయితే ఇంకా ఎక్సలెంట్. మీకు కానీ దొరికితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఈ ఎండాకాలం ఇంకా 2 నెలలు కూడా కొంచెం ఎండలు ఉంటాయి కాబట్టి అట్లాంటివి వేసేసుకోవచ్చు. అయితే పిల్లలు చేశాక ఒక వారం వరకు నేను లోపలే పెట్టేస్తాను అనమాట. లోపల పెట్టి కొంచెం బెల్లం నీళ్ళు అంటే ఇట్లా ఇచ్చుకుంటా బెల్లం నీళ్ళు అయితే ఇస్తాను. ఇక వారం తర్వాత వదిలేస్తాను అన్నట్టు అనమాట. ఒకవేళ ఏమన్నా శత్రువులు ఉన్నాయి అట్లా అంటే మీరు లోపలే పెట్టుకుని ఇట్లా ఏమన్నా కూరగాయలు అంటే అన్ని రకాలు దొరికేలాగా వేసుకోగలిగితే సరిపోతుంది. లేదు అని అంటే కంపెనీ ఫీడ్ వాడుకోవటమేనండి. అదే ఏంటంటే కంపెనీ ఫీడ్ వాడినప్పుడు కొంచెము గట్టి అనేది పిల్ల తగ్గుతుంది అనమాట. మనం వదిలేక మామూలు అయిపోతాయండి. కొంతమంది అనుకుంటారు అట్లా కంపెనీ ఫీడ్ వేస్తే అంత తేడా పడతాయి అది ఇదని. అట్లా ఏముందో, దానికి వాటికి కావాల్సినంత దొరుకుతుంది కాబట్టి కంపెనీ ఫీడ్లో కూడా బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం వదిలేక గట్టి పడిపోతాయి అనమాట. ఆ కంపెనీ ఫీడ్తో పాటు మనం కావాలంటే కొన్ని గింజలు అట్లా ఇట్లా వేసుకోవచ్చు అనమాట. మనం లోపల బంధించినప్పుడు ప్రతిదీ అందించాలంటే ఒక్కోసారి దగ్గరున్న వాళ్ళకైతే ఓకే, ఆడాళ్ళు దగ్గరుండి ఇట్లా అంతా అయితే సరిపోద్ది. కానీ మగపిల్లలు చేయడం అంటే అన్నీ వాళ్ళకి ఏమో నా ఉద్దేశము. ఆడపిల్లలు అయితే చాలా బాగా సాగుతారు అని అనుకుంటాను అనమాట. వాళ్ళైతే చాలా ఓపికతో ఇట్లంతా చేస్తూ ఉంటారా, ఆ కూరగాయలు కట్ చేసేయాలి, కూరగాయలు ఉడికించేయాలి, ఇవన్నీ చేయాలంటే చేయలేరులే అనేసి నేను అయితే ఒక వారం రోజులు అట్లా కంపెనీ ఫీడే వాడతానమాట. వాటికి ఏం అవ్వకుండా ఉంటుంది. ముందు ముడుచుకుపోయో లేకపోతే వెనక రెట్టగట్టం అనేది కూడా ఒక పెద్ద సమస్యనమాట. ఇవన్నీ అవ్వకుండా ఉంటాయి అనేసి నేను వాడుతుంటానమాట. అట్లే వెనక రెట్టగట్టకుండా ఉండడానికి ఈ బెల్లం నీళ్ళు అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. ఇదైతే చాలా బరువు ఉండేదనమాట. 3.5 కిలో వచ్చేది. చాలా గొప్ప కోడి అనమాట. చూడండి, ఎన్నుబారైనా చాలా గొప్ప కోడి. ఎంత బరువు ఉంది కదా చెయ్యవు అనుకుంటారు, కానీ కొన్ని అయితే మటుకు చేస్తాయి, కొన్ని ఏంటంటే పగలదొక్కేస్తాయి. ఇది ఒక్క గుడ్డు కూడా పగలగొట్టలేదు అనమాట. మొత్తానికి ఒక్క గుడ్డు కూడా డ్యామేజ్ అవ్వకుండా చేసింది. అట్లే ఈ పిచ్చగుడ్లో అట్లేం కాదు, కడకనాదు అట్లేం కాదు, మంచి గుడ్లే. అంటే కడకనాది చాలా చిన్నవి ఉంటాయి కాబట్టి పగిలే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ అలా కాదు, కొంచెం వాటితో పోలిస్తే ఈ కొంచెం సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. పైన పింక్ అనేది కూడా వాటికున్నంత థిక్నెస్ ఉండదు దీనికి. అందువల్ల కూడా పగిలే అవకాశాలు ఈ మామూలుగా ఎక్కువ అనమాట. ఈ కడకనాది కొంచెం తక్కువ పగులుతాయి. సిటీ కోళ్ళి కూడా కొంచెం చిన్నగా ఉంటాయి, గట్టిగా కూడా ఉంటాయి కాబట్టి అవి పగిలే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ కొంచెం పగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే వెయిట్ ఎక్కువ ఉన్న కోళ్ళని వేయొద్దు అనుకుంటామన్నమాట. కాకపోతే ఈ పొదిగిన రోజే వేసే కంటే కొంచెం వెయిట్ చేయటం వల్ల నష్టం ఏమీ లేదు. ఒక 4-5 రోజులు వెయిట్ చేసామంటే ఇంకొంచెము అవి తగ్గించుకుంటాయి అన్నమాట. వెయిట్ని అనేదాన్ని తగ్గించుకుంటాయి. ఈ కూర్చొని చేయాలి అనే ఉద్దేశం మీద కానీ ఎలాగన్నా కానీ ఈ తిండి అనేది తగ్గించుకుని వెయిట్ తగ్గుతాయి. అట్లే స్టార్టింగ్లో ఉన్న గుడ్డు పెంకు ఆ గట్టితనం అనేది రాను రాను తగ్గుతుంది అనమాట. ఎందుకంటే లోపల నుంచి పిల్ల పగిలి కొట్టుకొని బయటికి రావాలి కదా. ఆఖరి వారంలో అయితే చాలా సెన్సిటివ్ ఉంటాయి గుడ్డు పింక్ అనేది. అవి రాను బరువు తగ్గి ఈ కోడి కూడా దానికి అనుకూలంగా అయ్యిద్ది అనమాట. వాటి మీద కూర్చున్న సరిపోయేంత. అట్లా ఈ కూర్చునే విధానాన్ని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. ఈ కాలు బలం లేనప్పుడు ఏమైద్దంటే పోయి దాని మీద సతికిలు పడిపోయిద్ది. అలా కాకుండా కొంచెం ఈ కాళ్ళ మీద బొంతు కూర్చున్నట్టు కూర్చుంటాయి అన్నమాట. వాటికి కేవలం వేడి మాత్రమే తగిలేలాగా. అలాంటప్పుడు పగలవన్నమాట. అవి కొన్ని కూర్చోలేక అట్లా చేస్తూ ఉంటాయి, వాటి మీద పడిపోతాయి. కొంచెం వెయిట్ తక్కువ ఉంటే కూడా 2 కిలోలు ఉన్నా కూడా అవి పగిలిపోతుంటాయి అన్నమాట.
అలాగే కొన్ని కోళ్ళు ఏం చేస్తాయంటే సరిగా కలిపెట్టుకోవన్నమాట. కలిపెట్టుకోనప్పుడు కూడా అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరే రోజులో ఒకసారి వాటన్నిటిని ఎలా పొర్లించారంటే చేత్తో అటు ఇటు ఇటు అటు కానీ చాలా స్మూత్గా అలా పొర్లించేసేసారంటే చాలా బాగా పిల్లలు వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే బండల మీద వేసేస్తుంటారు. అంటే బండల మీద కోడి పిల్లల్ని వేసేస్తుంటారు. బండల మీద వేసే కంటే మట్టితోనే బాగా అనమాట. మట్టితోనే వాటికి బాగుంటుంది. వాటి రెట్ట పీల్చుకోవటం కానీ ఇట్లంతా. లేదంటే గడ్డి వేసుకున్నా బాగుంటుంది. కానీ గడ్డి వేస్తే ఏమైద్దంటే ఒక్కోసారి ఒక్కో తల్లి ఏమైద్ది ఆ గడ్డిని పొలోమని చిమ్మిద్ది అనమాట. అలాంటప్పుడు ఈ పిల్లలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వాటి కింద పడిపోయి అవి మళ్ళీ తొక్కుకొని ఇదంతా చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనైతే నేల మీదే వేస్తాను. మనకి పిల్లలు వచ్చాక మరీ ఇరుకు గంపల్లో వేసి కట్టపెట్టడం అంత బాగా కాదనమాట. ఎందుకంటే అవి రెక్కలు బాగా ఇదిలించుకోవాలి ఇట్లంతా అనుకుంటాయి అనమాట. ఇన్ని రోజుల నుంచి కూర్చొని ఉంటాయా. అందువల్ల అవి కొంచెం ఇమ్మర్స్గా ఉండేది అంటే ఎడల్పుగా వాటికి గాలి వెలుతురు అన్నీ వచ్చేలాగా ఉంటే బాగుంటుంది. దీని చుట్టూ కావాలంటే పల్చాటి బట్ట లాంటిది ఇట్లంతా కట్టుకోవచ్చు, ఏమీ అవ్వదన్నమాట. కాకపోతే వాటికి అదే మరీ మూసేసినట్టు ఆ వాసన బయటికి పోనట్టు అట్లా ఉండకపోతేనే కరెక్ట్ అనుకుంటున్నాను నేనైతే. అయితే అక్కడైతే చూడండి ఒకే ఒక పిల్ల ఉందన్నమాట. అది చేసిందే 2 చేసింది. 10 గుడ్లు వేస్తే 2 చేసింది అనమాట. అది ఇంకొంచెం ముందు లేపింది. ఆ ఒక్క పిల్ల అయితే కూడా నేనైతే దాన్ని తల్లిని ఉంచాను అనమాట. ఒక వారం రోజుల నుంచి వదిలేద్దాంలే అనేసి. కావాలంటే వీటికి వేసుకోవచ్చు. ఏమో నేను తల్లి బిడ్డ బంధాన్ని నేను కొంచెం ఎక్కువ గౌరవిస్తాను. అవి కూడా ప్రాణులే. వాటికి పాపం ఇన్ని రోజుల నుంచి కష్టపడి సాకుని కూర్చుని చేసి అవి తీరా బయటకు వచ్చాక వాటి పిల్లల్ని ఇంకేదేనికో వేసి వద్దులే ఇదంతా అనుకుంటాను. అందుకే ఒక పిల్లనైనా సరే వాళ్ళ అమ్మతోనే ఉంచేస్తాను. పైపెచ్చు మనం అనుకుంటామండి ఏదో లాభపడదాము దాన్ని పక్కనేసేసి మళ్ళీ గుడ్లు పెట్టించేద్దాము ఇదంతా అనుకుంటాం కదా. అదేమైద్దంటే ఆ వార ఇది ఎక్కువ గుడ్లు పెట్టలేదన్నమాట. మంచి గుడ్లు పెట్టలేదు. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల తల్లికి రెస్ట్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కువ గుడ్లు పెడతాయి. చాలా మంచిగా పిల్లలు కూడా వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనకి అంతా అదే అయ్యిద్ది. అందుకని వీలున్నంత వరకు మీరు పొదిగిన కోళ్ళని ముక్కుల్లో గుచ్చటము, నీళ్ళలో తడపటము కంగారు అనమాట. అర్జెంటుగా తీసేద్దాము, అర్జెంటుగా లాభాలు పొందేద్దాము ఇదంతా అనుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటిని న్యాచురల్గా పెంచుకోగలిగినప్పుడే చాలా బాగుంటుంది. వాటికి కూడా అవి కూడా ఆనందంగానే బతకాలి కదా, అలా బతకనిచ్చేద్దాం. అయితే పూరుకోడు అనమాట. దీన్ని అయితే వదిలేస్తున్నాము. అప్పుడే వారం రోజులు అయిపోయింది దీనికి. కాకపోతే కొంచెము లేవటమే వదలకుండా మనం టైం చూసుకొని కొంచెము ఒక 2 గంటలు 3 గంటలు ఇట్లా అలవాటు చేసుకుంటా వదులుతాం అన్నట్టు అనమాట. అయితే ఈ కోళ్ళు పెంచుకోవడం లాభమా నష్టమా అక్క అని చాలామంది అడుగుతూ ఉంటారు. కోట్లు అని అయితే నేను చెప్పను. కానీ ఇబ్బంది అయితే ఉండదు, నష్టాలు అయితే ఉండవు. కొంచెం జాగ్రత్తగా ఆడాళ్ళు ఇట్లా అంతా పెంచుకోవడం వల్ల ఎంతో కొంత మనకి డబ్బులు అయితే మిగులుతూ ఉంటాయి అన్నట్టు అనమాట. నాకు తెలిసిన ఒక ఆవిడ 1 కిలో బంగారం కొనగలిగింది అనమాట. ఇదే కోడిని అమ్ముకుంటాను వచ్చిన డబ్బులంతా బంగారం కొనుక్కుంటా అట్లా. ఇప్పుడంటే బోల్డ్ అంత రేట్ ఉంది కానీ ఒకప్పుడు అంత రేట్ ఏమి ఉండేది కాదు కదా. ముసలావిడ కేజీ బంగారం కొనింది కోడి మీద. అదే మన మునక్కాయలు ఉన్నాయి కదా, ఇవి నేను తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మేకలు ఏమన్నా తింటాయేమో చూద్దాం కదా అని. చాలా మంచిది మునక్కాయలు తింటే అంటారు కదా. కానీ నాకు తెలిసి ఉడకపెట్టేస్తే కోళ్ళు అయితే పొడుచుకొని తింటాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఉడకపెట్టేసేదాన్ని అనమాట కోళ్ళకి. ఇది అది అని లేకుండా వేసేదానిలేండి. ఒకప్పుడు నా దగ్గర ఈ కోడి ఉండేది. ఏం తీసుకొచ్చినా మస్ అయిపోయేదనమాట. ఇలాంటి మటుకు ఉడకపెట్టేస్తే వంకాయలంటే ఈ క్యాబేజీ ఇలాంటివి ఉడకపెట్టేస్తేనే తినేవి. మార్కెట్ నుంచి మనకు కూరగాయలు వచ్చాయి. వాటిలో వచ్చిన వాటిని అలా ఉడకపెట్టి వేసేదాన్ని అనమాట. ఒక పెద్ద గిన్నె పెట్టుకుని నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి ఉడకపెట్టి వేసేదాన్ని అనమాట. ఈ ఊరికే వేస్తే మేకలు ఏమన్నా నవ్వులుతాయేమో అంటే ఒకటేదో ట్రై చేసినట్టుంది, బాగా నమిలి ఉంది. వాటికి ఇష్టం అవ్వలేదేమో, తినలేదన్నమాట. బర్రెలు తినలేదు, మేకలు తినలేదు. ఇంకెందుకు పైన ఎక్కి పుడుకు. అదే దీన్ని చిన్నప్పుడు ఒళ్ళో పుడుకోబెట్టుకునేదన్న. ఇంకా ఇప్పుడు కూడా వచ్చి ఇదిగో ఇలా తీసుకొచ్చి ఒళ్ళో పెట్టేసిద్ది అనమాట తలకాయ. దానికి అదే పిచ్చి. దీని కరపలు నేను పెట్టుకున్నా కూడా ఇది అటు కొట్టదలే అనుకుంటుంది అనమాట. అవును నిజం. దీని కన్ను అయితే అసలు ఏమైందో అర్థం కావట్లేదు. చాలా లావ్ అయిపోయినట్టు అయిందనమాట. డాక్టర్ గారికి అయితే చూపించాలి ఈ వీడియో.
ఈ కన్నుకి ఆ కన్నుకి తేడా ఉంది.